ఒక అద్దె మైకు కన్నా లక్ష్మీనారాయణ గారు మూటా ముల్లి సర్దుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పోవాలంటే హోర్డింగ్లు పెట్టి అన్ని ఇచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి అమిత్ షా ఫోన్ చేస్తే నేను జగన్తో మాట్లాడతాను మీరు ఇక్కడే ఉండమంటే మళ్ళా ఆ పార్టీలో ఉంటే అతనికి పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు. ఆయన మనల్ని విమర్శిస్తాడు. దేశమంతా మనకు సహకరిస్తున్నారు. ఇంకొక పక్క ఆ పార్లమెంట్లో చూస్తే ఎవరెవరున్నారని చూసుకుంటే ఒక పక్క ఆ రోజు పోరాడిన వెంకయ్య నాయుడు గారు ఈరోజు ఆ కుర్చీలో కూర్చొని అవసరం చేస్తున్నారు. ఆనాటి ప్రధానమంత్రి చాలా స్పష్టంగా నేను హామీ ఇచ్చాను, మీ మెంబర్లు ఒప్పుకున్నారు, మీతో సంప్రదించారు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టినట్టు కానీ ప్రత్యేక హోదా కానీ న్యాయమని ఆయన చెప్పారు. ఇంకో పక్క ఈరోజు ఆర్థిక మంత్రిగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ ఉన్నాడు. ఇంకో పక్క ఆ బిల్లు ప్రవేశపెట్టినటువంటి బిల్లు రాసినటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులు అదే రాజ్యసభలో ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇంతమంది అడిగితే ఇంతమంది డిమాండ్ చేస్తే మీకు ఏమాత్రం పట్టదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మేమంటే ఎందుకు చిన్న చూపని అడుగుతున్నాను. తెలుగు జాతి పౌరుషం ఎన్డీఏకి తెలియదు, పౌరుషాన్ని చూపించాలి. మొన్ననే కర్ణాటక ఎన్నికలు వస్తే తిరుపతి మహాసభలోకి పిలిపిస్తే బీజేపీని చిత్తుగా ఓడించారు. జన్మభూమికి సంఘీభావాన్ని తెలియజేశారు తెలుగు జాతి.